प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है। हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम चार्ज किया है, बाकी पुलिस आ रही है, देखते हैं इस पे उनकी क्या राय है। Sir, Denzil ASI. Sir, we have been assigned to assist you, sir. Sir, situation బాగా క్రిటికల్ గా ఉంది సార్. They are not letting us to go in, sir. Sir, extra force కోసం రిక్వెస్ట్ చేశాం సార్. And they are on the way. ఎందుకు? అది కాదు సార్, వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. చదువుకునే పిల్లలు తాలిబన్లు కాదు. నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు, డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను. నష్టం జరిగింది నాకు, నా డిపార్ట్మెంట్కి కాదు, మీ అందరికీ జరిగింది. ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది. బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు, న్యాయాన్ని కాపాడడానికి. కాకి డ్రెస్, ఈ కాకి డ్రెస్ వల్లే సార్ మా అందరికీ ఇలా గాయాలయ్యాయి. ఏంటి మీరు న్యాయాన్ని కాపాడతారా? న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది. బట్ ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ yes. सर, हमारे वाइस चांसलर का आदेश है कि आपको अंदर ना जाना दिया जाए. నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా? ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్. కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్. क्या? वाइस चांसलर का बाप का चिट्ठी है, तू पढ़. చంపడానికా సార్? చంపడానికి ఆ రోజు క్యాంపస్ లోకి వచ్చింది సార్. మాకు ఒక నమ్మకం ఉండేది, ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నాం. ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది. సో వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, not criminals. We are just students. సార్, హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు 4 ఏళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టియర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎక్కువగా మాట్లాడకు. సార్, నేను మాట్లాడుతున్నానుగా. సారీ సార్. మూర్తి సార్, స్టేట్మెంట్లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వండి. సరే సార్. సార్, అమ్మాయి హలో. ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది. ఫారిన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది. మేమెంతో చెప్పి చూసాం, మా మాట వినకుండా. సమ్ ఆపర్చునిటీస్ డజన్ నాట్ ట్వైస్. అది యూకే.
బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. న్యూ ఫీలే కదమ్మా, ఉన్నదో ఒకే ఒక లైఫ్, దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది. She loved teaching, sir. She loved her students. She loved her campus. అదేం లేదు అమ్మా, తను స్టూడెంట్స్ ని విడిచిపెట్టి ఉండలేదు. గొప్ప సభ మ్యామ్, స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా? సర్లే పోవే, కావాలంటే చూడు, మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్. కానీ ఇప్పుడు ఏమైంది సార్? తను చనిపోయింది. ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమేగా. ఓడిపోయింది సార్. తను ఓడిపోతుందని మేము అనుకోలేదు. ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్ మిస్టర్స్ నేను. కానీ ఈరోజు మాకంటూ ఎవ్వరూ లేరు. తనకి కాస్త మంచి నీళ్ళు. ముప్పై రోజుల్లో అన్నా ఎలా ఉన్నావు అన్నా? బాగున్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నా. సర్లే. సరే. ఎస్ సార్. ఏంటి మూర్తి గారు, మీ అమ్మాయి విషయం ఏమైంది? సార్, ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అపార్థం చేసుకోకండి, తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది. మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్? అలాగే ప్రైవేట్లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్. మీరు దాని గురించి దిగులు పడకండి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి. అలాగే సార్. మూర్తి గారు, ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి, గుర్తు చేయండి. ఖచ్చితంగా వస్తానండి. సార్, క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే 9/8/2019లో రామ్నగర్ జ్యూరిస్డిక్షన్ లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్. Put them on the screen, sir. Denzel, what about the CCTV footages? Sir, క్రైమ్ స్పాట్ 600 మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది. అండ్ 2.5 కిలోమీటర్ ముందే బంగార్పేట్ టోల్ గేట్ ఉంది. సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీటికి మధ్యలో నో బై రోడ్స్, నో రెసిడెన్షియల్ ప్లేసెస్, నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్. బట్ సార్, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్గా ఈ 3 కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం 3 to 4 minutes సరిపోతుంది సార్. క్రైమ్ జరిగిన టైం నుంచి 1 అవర్లో 96 వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి. కానీ 94 వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి. విచ్ మీన్స్ 2 వెహికల్స్ వేర్ మిస్సింగ్. అందులో ఒకటి స్కూటర్ K20F 5786, ఇంకొకటి బ్లాక్ డిజైర్. సో ఐ థింక్ వీ హ్యావ్ ఎ లీడ్.